Hi everyone, welcome to my channel. Today I have prepared చిక్కుడుకాయ వంకాయ టొమాటో కర్రీ. చాలా చాలా బాగుంది అండ్ ఈజీగా అయిపోతుంది. దానికి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఎండుమిరపకాయలు అయితే బాగుంటాయి. తర్వాత చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా లోపల అంత బాగుందో లేదో చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి చిక్కుడుకాయలను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు వేసుకోవాలి అండ్ కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఆ తర్వాత కొంచెం వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అండ్ దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. అండ్ లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. అండ్ ఇది ఎందుకంటే కొంచెం తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. అండ్ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత ఆ టమాటాలను కూడా అందులో వేయాలి. పాన్లో వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. కొంచెం మూత పెట్టి బాగా ఫ్రై చేయాలి. సో ఆవిరికి ఉప్పు ఇంకా కారం వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేను ఎండుమిరపకాయలు యూస్ చేశాను అండ్ లాస్ట్లో దానికి తగినంత కారం వేసుకోవచ్చు. అండ్ ఈ కాంబినేషన్ బాగుంటుంది. బట్ నేను దీంట్లో ఆనియన్ గార్లిక్ ఏమీ యూస్ చేయలేదు, జస్ట్ సింపుల్గా చేశాను అంతే. అండ్ దీంట్లో నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు టొమాటోలో వాటర్ ఇంకా సాల్ట్ వేయడం వల్ల కొంచెం బాగానే దగ్గరగా కూర అయిపోయింది. సో అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చిక్కుడుకాయ బాగా ఉడికిందో లేదో. అండ్ లోపల సీడ్స్ కూడా ఉన్నాయి కదా, బాగా కుక్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇంకా టొమాటో చూడండి బాగా మగ్గాలి. బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు వంకాయ కూడా చెక్ చేసుకోవాలి. వంకాయ కూడా చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కొంచెం మంచిగా నాకు కారం సరిపోలేదు, కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు దించే ముందర. అండ్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. అప్పుడు ఆవిరికి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా. సో యమ్మీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.